మీరు మీ నాయకుడు సామర్లకోట అటు పాదయాత్రలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు నేను ఈడబ్ల్యూఎస్లో నేను కాపులు చేర్చనని చెప్పాడు. మరి మీరు ఎలాగా కాపుల్ని మీరు వైఎస్ఆర్సీపీ భుజాన్ని ఎలాగేసుకుంటారు, కాపు నాయకులు ఎలాగుంటారు? అందులో ఈడబ్ల్యూఎస్లో కూడా చేర్చనని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? 5% చేర్చిందని తీశారు కదా. నేను అడుగుతున్నా, మీకు ఏం హక్కు ఉందని నేను అడుగుతుంది రాజకీయంలో కులము మతాల గురించి పక్కన పెట్టి మనం ఒక ఉన్నతమైన స్థానం మనను ఈ దేశానికి రాముడు ఇచ్చిన పరిపాలన ఒక ఆదర్శం, దాని మీద ఆ విలువలతో మనం బతికే ఒక పరిస్థితి ఈ దేశంలో, అవునా కాదా చెప్పండి? దాంట్లో ఎక్కడా లేదే వీళ్ళు. మీరు వెళ్ళి రాముడిని వెళ్ళి దండం పెట్టరా? మీరు రామాయణం చదవలేదా? మీకు తెలీదా? నేను అడుగుతా ఉన్నానండి. సరే, నేను ఇంకా అడుగుతాను. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, 2019-24 మధ్యలో మీరు కాపు కార్పొరేషన్కి ఎంత ఫండ్ ఇచ్చారు? మిమ్మల్ని నమ్ముకొని బయట దేశాలకు వెళ్ళి చదువుకున్న పిల్లలు అక్కడ ఎంత ఇబ్బంది పడ్డారు తెలీదా? ఇప్పుడు మేము కూడా మాట్లాడాలంటే మేము నిజంగా మేము కులాలు అట్లా ఎత్తాలంటే ఆ పిల్లలందరినీ కూడా లైన్లో కూర్చోబెట్టి మాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, మేము అక్కడ ఇబ్బంది పడిపోయాము, వీళ్ళు నమ్ముకొని బయట దేశాలకు వెళ్ళి చదువుకున్నప్పుడు మాకు స్కాలర్షిప్లు రాలేదు, మరి ఎన్ని మాట్లాడచ్చండి? నేను అడుగుతుంది చాలా క్లారిటీగా మాట్లాడుతున్నా. ఈరోజు కాపులని పవన్ కళ్యాణ్ని దూరంగా చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయాలి అనేది ఒక టార్గెట్ అండి. అదైతే వీళ్ళకి పని అయిపోతుందనే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విడిపోవాలండి, విడితే తప్పితే వీళ్ళకి మళ్ళీ అవకాశం రాదండి, అది అవ్వదు.